हम अपनी प्रगति कर सकते हैं, अपना आध्यात्मिक उत्थान कर सकते हैं और एक अच्छा इंसान बनकर, एक अच्छा ह्यूमन बीइंग बनकर समाज की सेवा और अपनी मानवता की सेवा कर सकते हैं। इसी विषय पर सद्गुरु माता सुदीक्षा जी महाराज और निरंकारी राजपिता जी का हमें आशीर्वाद मिल रहा है। और जहाँ विश्व में स्थान स्थान पर संत निरंकारी मिशन आध्यात्मिक और सामाजिक कार्य कर रहा है, उसी प्रकार तेलंगाना, आंध्रा और कर्नाटका, केरला, तमिल आदि स्टेटों में भी संत निरंकारी मिशन की अनेकों ब्रांचें समाज की सेवा में, मानवता की सेवा में लगी हुई है। संत निरंकारी मिशन నేడు ఇక్కడ ఈ సమాగం ఏర్పడటానికి మెయిన్ కారణం ఏంటంటే నేడు మానవీయ గుణాలు లోపిస్తున్నాయి. సో ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుని ఆత్మ సాక్షాత్కారంతో మంచి మానవులుగా జీవించాలనేదే సద్గురు మాతాజీ వారి వాచ. ఎన్ని రోజులు ఈ ప్రోగ్రామ్ ఉంది? ఈ సమాగం అనేది నేడు మరియు రేపు 7th and 8th of February ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. అందరూ సద్గురు చరణాలను చేరి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది తరించాలన్నదే, మోక్షం పొంది ఈ జీవిత లక్ష్యాన్ని సాధించాలన్నదే సంత్ నిరంకారి మిషన్ ప్రపంచ మానవాళికి అందిస్తున్న సందేశం. వరల్డ్ వితౌట్ వాల్స్, విశ్వ సౌభ్రాతృత్వం ఇవే నేటి అవసరం కనుక అందరూ సద్గురు చరణాలను చేరి మంచి మానవీయ గుణాలను పెంపొందించుకుని తమ జీవితాలను సార్థకం చేసుకునే అవకాశాన్ని మిషన్ ఈనాడు కల్పిస్తుంది. అందరూ వచ్చి సద్గురు చరణాలలో బ్రహ్మజ్ఞానం పొంది జీవితాన్ని విలువలతో నింపుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మా మిషన్ తరపున అందరినీ కోరుకుంటున్నాం.